జూబ్లీహిల్స్ కాంగ్రెస్ గెలుస్తదా? బీఆర్ఎస్సా? బీజేపీ? ఎట్లా ఉంటది? కాంగ్రెస్‌కు ఎలా గెలుస్తుంది సార్? హ్మ్. కాంగ్రెస్ చేసిన మోసాలు, దగలు, హ్మ్. ఈ లేనిపోని 6 హామీలు, 420 గ్యారంటీలు ఇచ్చి ఈరోజు ఓట్లేసుకొని గడ్డకెక్కి హ్మ్. మొత్తం ప్రజలను మోసం చేసిన ప్రభుత్వంకి ఎవరేస్తారు సార్? ఎవరు ఎయ్యరు మేడం హ్మ్. సార్. హ్మ్. ఆల్రెడీ గోపీనాథ్ సార్ మంచి వర్కులు చేశారు. హ్మ్. గోపీనాథ్ సార్ జూబ్లీస్ కాన్స్టిట్యూన్సీని మంచి డెవలప్ చేసిండు. 24 అవర్స్ ఎప్పుడు కూడా ప్రజలలో ఉండే వ్యక్తి. ఆయన ఎప్పుడు కూడా ప్రజల మనిషి. ఈరోజు అనుకోకుండా జరగడం వల్ల ఉప ఎల ఉప ఎలక్షన్స్ వచ్చినాయి. హ్మ్. మళ్ళా సునీత మేడంకు అందరూ కూడా పట్టం కట్టడానికి రెడీ ఉన్నారు. హ్మ్. ఆయన చేసిన పనులు ప్లస్ హ్మ్. ఇంకోటి కేసీఆర్ ప్రభుత్వం 10 సంవత్సరాలు చేసిన పనులు కానీ హ్మ్. అది మాత్రమే ఉన్నాయి. వీళ్ళు చేసింది 2 సంవత్సరాల్లో ఏదీ లేదు. హ్మ్. వీళ్ళంతా మోసం, దగ, మంత్రులు, ముఖ్యమంత్రులు పంచుకోవడానికి వాళ్ళు కొట్లాడడానికే సరిపోతుంది. ప్రజలను పట్టించుకున్న నాదుడు లేడు. హ్మ్. ప్రజలంతా ఈరోజు రైతు కానీ ఇప్పుడు మన కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు హ్యాచ్వీల్గా రైతు అడగలేదు. హ్మ్. నా కళ్యాణ లక్ష్మి అడిగేటోళ్ళు లేకుండా అన్నీ అయినా అడగకుంటేనే ఇచ్చినాడు. హ్మ్. కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు, రైతు బంధు ఇచ్చినాడు, రైతు బీమా ఇచ్చినాడు, హ్మ్. కేసీఆర్ కిట్ ఇచ్చిండు. హ్మ్. ఇన్ని చేసిన వ్యక్తి హ్మ్. వీళ్ళేం చేసిర్రు? హ్మ్. లేనిపోని హామీలు ఇచ్చి కేసీఆర్ కంటే మేము హ్మ్. ఎక్కువిస్తాం అనే వరకు ప్రజలు ఆశపడి హ్మ్. ఈరోజు ఆశపడి వేసినందుకు ఈరోజు బాధపడుతున్నారు. హ్మ్. రైతులకు మందులు దొరుకుతలేవు, యూరియా దొరుకుతలేవు, విత్తనాలు చాలా ఇబ్బందులు ఉన్నారు సార్. యాక్చువల్గా ఏంటంటే మళ్ళీ కేసీఆర్ ప్రభుత్వం రావాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఎక్కడ పోని, ఏ ఇంటికి పో, ఏ గడపకు పో, హ్మ్. కేసీఆర్ దేవుడు, కేసీఆరే మళ్ళీ రావాలి. హ్మ్. ఈ ప్రభుత్వం మోసం హ్మ్. అన్నీ ఈరోజు నాశనం పట్టించారు. హైదరాబాద్ నాశనం పట్టించారు, విలేజ్లు నాశనం పట్టించారు. హ్మ్. మొత్తానికి టోటల్గా క్లోజ్ చేసి పారేశారు. వీళ్ళకి వాళ్ళే కొట్లాడు, వాళ్ళ పంచాయతీలే సరిపోయినాయి కానీ హ్మ్. ప్రజలను పట్టించుకోవట్లేరు. మళ్ళీ కేసీఆర్ ప్రభుత్వం రావాలని అందరూ ప్రతి గడప గడప కోరుకుంటుంది, ప్రతి మనిషి కోరుకుంటున్నాడు. జై తెలంగాణ.